హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సంస్కృత్ క్వశ్చన్ పేపర్లోని 6th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భ వాక్యాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ సోమదత్త చరిత్రం సందర్భాలు చదువుకున్నాం. ఇప్పుడు థర్డ్ లెసన్ సుహృద్భేద. ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాల నుంచి ఒక సందర్భం ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, సంప్రతి వనమిదమపూర్వ సత్వాధిష్ఠితం. సంప్రతి వనమిదమపూర్వ సత్వాధిష్ఠితం. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. ఇదం వాక్యం సుహృద్భేద ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః నారాయణ పండితః. గ్రంథః హితోపదేశం. ఇదం వాక్యం సుహృద్భేదః ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః నారాయణ పండితః. గ్రంథః హితోపదేశం. సందర్భః పింగళకః దమనకం ప్రతిభాషణం. పింగళకః దమనకం ప్రతిభాషణం. భావః, క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః సంప్రతి వనమిదమపూర్వ సత్వాధిష్ఠితం ఇతి భావః. నెక్స్ట్ సెకండ్ వన్, మహానేవాసౌ దేవం ద్రష్టుమిచ్చతి. మహానేవాసౌ దేవం ద్రష్టుమిచ్చతి. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. మన ఫస్ట్ వన్ కవి పరిచయం, ఈ సెకండ్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం సుహృద్భేద ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః నారాయణ పండితః. గ్రంథః హితోపదేశం. నెక్స్ట్ సందర్భ దమనకః పింగళకం ప్రతిభాషణం. దమనకః పింగళకం ప్రతిభాషణం. నెక్స్ట్ భావః. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః మహానేవాసౌ దేవం ద్రష్టుమిచ్చతి ఇతి భావః. నెక్స్ట్ థర్డ్ వన్, కథమాసౌ మాం జిఘాంసు జ్ఞాతవ్యా. కథమాసౌ మాం జిఘాంసు జ్ఞాతవ్యా. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం సుహృద్భేద ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః నారాయణ పండితః. గ్రంథః హితోపదేశం. ఇదం వాక్యం సుహృద్భేద ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః నారాయణ పండితః. గ్రంథః హితోపదేశం. సందర్భః సంజీవకః దమనకం ప్రతిభాషణం. సంజీవకః దమనకం ప్రతిభాషణం. భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః కథమాసౌ మాం జిఘాంసు జ్ఞాతవ్యః ఇతి భావః. కథమాసౌ మాం జిఘాంసు జ్ఞాతవ్యః ఇతి భావః. ఓకే, ఈ సందర్భాలలో మనకు ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ సేమ్ కవి పరిచయం ఉంటుంది. ఓకే, సందర్భ రాయాలి. భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.